ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ యొక్క డిసెంబర్ మాసంలో తండ్రి మరొక విశ్రాంతి దినంలో ప్రవేశించి నిశ్చితించుకునే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడని ఆయన, వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని దయచేయండి ఆయన. నా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మ జ్ఞానం ద్వారా మీ ప్రజలతో మాట్లాడమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఆధునిక ప్రపంచంలో మనమందరము కూడా క్రిస్మస్ నెల వచ్చిందంటే, డిసెంబర్ మాసం వచ్చిందంటే క్రైస్తవులందరికీ కూడా రాత్రి మన పిల్లలు స్కిప్ వేసినట్లుగా షాపింగ్ అని, అలంకరణ అని, కొత్త బట్టలని, కొత్త మంచి మంచి వంటకములని, బంధువులందరినీ కూడా పిలుచుకుని ఖర్చు చేసేటువంటి విధముగా ఈ రోజున ఆధునిక ప్రపంచంలో క్రిస్మస్ అనేది చాలా ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి విలాసవంతమైనటువంటి పండుగగా ఈ రోజున ప్రజలు జరుపుకుంటూ ఉంటున్నారు. అందుకనే మన యొక్క సంఘంలో కూడా బంతుపల్లిలో అలాగే కొంపెల్లో ఈ సిమికి అనేక మంది తరలి వచ్చారు. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఘనంగా చేయాలి, గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత ఎక్కువ ఖర్చు పెట్టాలి అనేటువంటి ధోరణితో మన సంఘమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్రిస్మస్ అంటే సరైనటువంటి అంతర్థాన్ని గమనించాలని ప్రభువుపేట తెలియజేస్తున్నాను. మొదటి క్రిస్మస్ యేసు ప్రభువారు ఆయన అనాది సంకల్పం చెప్పున భూమికి ఆకాశం సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఆదాము అవ్వలు అవిధేయులుగా బ్రతికినటువంటి ఆ దినములలో దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, ప్రవచనాన్ని బట్టి క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితమే కన్యక గర్భాన్న క్రీస్తు జన్మిస్తాడని వాక్యము ద్వారా తెలియజేసినట్లుగా యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, అనేక మంది ప్రవక్తలు, మలాకీ ప్రవక్త, వీళ్ళందరూ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనం ప్రకారంగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ మొదటి క్రిస్మస్, మొదటి దినమున జరిగినటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా క్రిస్మస్ జరుపుకునే మనందరి జీవితాల్లో మనం జరుపుకునేటువంటి ఈ యొక్క క్రిస్మస్ నిజముగా మన జీవితంలో వాక్యానుసారమైనదేనా, లేదా మొదటి క్రిస్మస్లో ఏం జరిగింది అనే దానికోసం మనం ఆలోచిస్తే కళ్ళల్లో నుంచి ఆత్మ సంబంధమైనటువంటి మనస్తత్వం కలిగిన ప్రతి ఒక్కరిలో కూడా కళ్ళల్లో నుంచి కన్నీరు ఏరులై పారుతూ ఉంటాయి. ఈ రోజున మనము ఆధునికంగా మనము చూస్తున్నట్లుగా ఈ రకమైన విధముగా క్రిస్మస్ పండగ జరగలేదు. ఆధునికంగా మనం చేస్తున్న వాటి అన్నిటికీ కూడా విరుద్ధముగా ఆ మొదటి క్రిస్మస్ పండుగ, ఆ మొదటి క్రిస్మస్ దినము జరిగింది. ఒక్కొక్క విషయాన్ని త్వరగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటిగా ఆయన యొక్క జన్మం అనేది గౌరవం లేనటువంటి ప్రదేశం. ఆయన జన్మించినటువంటి, ఆయన పరుండ పెట్టినటువంటి స్థలము గౌరవం నోచుకోలేనటువంటి స్థలము. సమస్త లోకమును మాట ద్వారా సృష్టించినటువంటి గొప్ప సృష్టికర్త ఆయన. నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించిన గొప్ప దేవుడు ఆయన. విలాసవంతమైనటువంటి రాజ కుటుంబంలో, ఒక యాజ కుటుంబంలో, లేదా ఒక లేవి కుటుంబంలో, అనేక పేరుగాంచినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాల్లో ఆయన జన్మించలేదు. కానీ లూకా, డాక్టర్ గారు అయినటువంటి లూకా గారు రాసినటువంటి ఆ 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన్ని పరుండ పెట్టినటువంటి స్థలము ఒక పశువుల తొట్టె. ఏ తల్లి కూడా తన బిడ్డని ఆ విధమైనటువంటి ప్రదేశంలో, పశువులు ఉండేటువంటి ప్రదేశంలో పరుండబెట్టడానికి ఏ తల్లి కూడా ఇష్టపడినటువంటి ప్రాంతం. సృష్టికర్త అయిన దేవాతి దేవునికి ఆ యొక్క సత్రములో స్థలము లేనందున ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా వీళ్ళని చూసి జాలిపడి వారి పట్ల దయ చూపించలేనటువంటి
ఆ దయానీయకమైనటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారిని వేరే పరిస్థితి లేక ఆ యొక్క పశువుల తొట్టులో పరుండబెట్టారు. పశువుల యొక్క తొట్టిని గూర్చి మనందరూ కూడా తెలిసిందే. ఎంత భయంకరమైనటువంటి దోమలు ఉండొచ్చు, భయంకరమైనటువంటి స్మెల్, వాసన, దుర్వాసన రావచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏ ఒక్కరు కూడా ఇష్టపడరు. అలాంటి సృష్టికర్తన దేవాతి దేవుణ్ణి ఎక్కడ పరుండబెట్టారంటే పశువుల తొట్టులో పరుండబెట్టారు. డాక్టర్ లోకా గారు వైద్య శాస్త్రం తెలిసిన వారు కనుక అది ఎంత ప్రమాదకరమో ఆ పశువుల తొట్టులో పరుండబెట్టినప్పుడు ఏం చుట్టారంటండి, బట్టతో చుట్టాలి. బట్టతో చుట్టారు. ఎందుకంటే ఏ దోమొచ్చి కురిస్తే ఆ చిన్న దేహం మీద భయంకరమైనటువంటి వ్యాధి సోకే ప్రమాదం ఉంది, ఏదైనా జరిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పి లోకా గారు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆ యొక్క యేసు ప్రభు వారిని ఆ పశువుల తొట్టులో పరుండబెట్టారు. సత్రంలో స్థలం లేనందున బట్ట చుట్టి అని చెప్పి వైద్య శాస్త్రానికి అనుకూలముగా ఆయన ఉన్నతమైన రీతిలో ఇక రాశారు. 2వ అధ్యాయం 7వ వచనం చదవండి మాట. లూకా శుభవార్త 2వ అధ్యాయము. తన తొలుచులు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన్ని పశువుల తొట్టులో పరుండబెట్టెను. సత్రంలో స్థలం లేనందున బట్ట చుట్టి అక్కడ పరుండబెట్టారు. అంటే మొదటి క్రిస్మస్ ఆయన పరుండబెట్టినటువంటి స్థలము ఏ స్థలం అంటే గౌరవం లేనటువంటి స్థలము, ఎవరు ఇష్టపడినటువంటి స్థలం. ఈ రోజున టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజుల్లో మిమ్మల్ని కనుక ఏ మంచులోనో, ఏ చెట్టు కిందో, ఏ పశువుల పాకలోనో ఇక్కడే ఆరాధన చేయాలి, క్రిస్మస్ ఆరాధన అంటే కనుక ఎంతమంది సంతోషంగా వస్తారు. అమ్మో ఆ ప్రాంతమా, అక్కడికి వస్తే దోమలు కుట్టేస్తున్నాయి, అక్కడ ఫ్యాన్లు లేవు, అక్కడ అది లేదు, అక్కడ ఆ యొక్క సౌకర్యాలు లేవు అనుకునేటువంటి ఈ రోజుల్లో మొదటి క్రిస్మస్ ఆరాధన భయంకరమైనటువంటి ప్రదేశంలో జరిగింది. అది పశువుల పాక, పశువుల యొక్క తొట్టే, చీకటి గల భయంకరమైన ప్రాంతం, ఎవరు ఏ తల్లి కూడా ఇష్టపడినటువంటి ప్రాంతం. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన జన్మించినటువంటి సమయంలో యిర్మీయా ప్రవక్త ద్వారా తెలియజేయనట్లుగా ఆ దేశం, ఆ ప్రాంతం అంతా కూడా ఆర్తనాదాలు అంటే రాజకీయ హింస. ఈ విషయాలు నేను తర్వాత చెప్తాను. హెరోదు గురించి. హెరోద్ అనేటువంటి ఒక భయంకరమైన వ్యక్తి, వాడు పదవి కోసం, రాజకీయ కాంక్ష కోసం ఎవరినైనా, సొంత తల్లినైనా, సొంత బిడ్డలనైనా కానీ చంపడానికి వెనక తీనటువంటి ఈ దుర్మార్గుడు ఆ రోజున యేసు ప్రభువారిని కనుగొనలేక మొత్తం 2 సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ చంపేసి రాజకీయ హింస చేశాడు. భయంకరం రాజకీయ హింస. ఏ కుటుంబంలో చూసినా 2 సంవత్సరాల లోపున్న బిడ్డలందరూ చచ్చిపోయారు. భయంకరంగా ఆ హింస జరిగినటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని ఊహించుకోండి. ప్రతి ఇంట్లో కూడా ఆ యొక్క బిడ్డను కోల్పోయి కన్నీరు విడుస్తున్నటువంటి ఆ తల్లి యొక్క, తండ్రుల యొక్క, కుటుంబం యొక్క ఆర్తనాదాలతో ఆ క్రిస్మస్ ఆరాధన జరిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మూడోదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువారు జన్మించినటువంటి ఆ యొక్క ప్రాంతం సామాజికంగా అణిచివేయబడినటువంటి ప్రాంతం. ఏ ప్రాంతం అండి? ఆయన ఎక్కడ జన్మించారు? మీకా గ్రంథకర్త చెప్పినట్లుగా యూదా బెత్లెహేమ ఎఫ్రాతా, యోదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుంచి వస్తాడు అంటాడు. అంటే ఈ యొక్క బెత్లెహేమ అనేటువంటి ప్రాంతం, ఈ బెత్లెహేమ అనేటువంటి ప్రాంతము, ఈ ప్రాంతంలో యేసు ప్రభువారు జన్మించారు. ఆ ప్రాంతాన్ని గురించి రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? అది ఎన్నిక లేనటువంటి ప్రాంతం. ఏ ప్రాంతం అండి? ఎన్నిక లేని ప్రాంతం. యోదా బెత్లెహేమ, మీకా గ్రంథకర్త అంటాడు, యోదా బెత్లెహేమ ఎఫ్రాతా, యోదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామం, నీవు ఎన్నిక లేని దానివి, నిన్ను గూర్చి ఎవరు కూడా మాట్లాడుకోరు. నువ్వు కలిగి ఉన్నటువంటి పేదరికం కావచ్చు, నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా సరైనటువంటి యాజకులు లేని కారణాన్ని బట్టి, చక్కని లేవీలు లేని కారణాన్ని బట్టి, మంచి ఉద్యోగాలు, వ్యాపారవేత్తలు లేనటువంటి ఆ గొర్రెలు మేపుకునేటువంటి ఆ ప్రాంతీయులు కనుక ఆ ప్రాంతాన్ని ఎవ్వరూ కూడా, అక్కడ బానిసులు ఎక్కువ మంది ఉండేవారు.
ఆ ప్రాంతంలో అణిచివేయబడినటువంటి ప్రదేశము, ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా బాగా వెనకబడినటువంటి ప్రదేశము. అలాంటి ప్రదేశములో యేసు ప్రభువారు జన్మిస్తే ఎవరు పట్టించుకుంటారండి? ఆ ప్రాంతంలో నుంచి యేసు ప్రభువారు పుట్టాడంటే గనక ఆ మొదటి క్రిస్మస్లో ఎవరు గొప్పగా మాట్లాడుకుంటారు? యేసు ప్రభువారు ఎన్నుకున్నటువంటి స్థలం చూడండి. ఆయన ఈ రోజున వాక్యం ఉన్న ప్రేమలో ఆధ్యాత్మిక జీవితంలో నీవు నేను కూడా ఆయన ఆరోగ్యవంతుల కోసం రాలేదు, రోగుల కోసమని వచ్చాడు. అది ఆత్మ సంబంధమైన రోగమైన, నీ కుటుంబంలో తృణీకరించబడిన బ్రతుకైనా, సమాజంలో నువ్వు తృణీకరించబడిన వ్యక్తివైనా, నిన్ను చూసి ఈ యొక్క వ్యక్తి లేకపోతే ఈ ప్రాంతం అక్కడ ఈ ప్రాంతము అని చెప్పి నేను గూర్చి చెడ్డగా మాట్లాడుకున్నట్టు నీ జీవితంలో నా యేసు ప్రభువారు ఆ మొదటి క్రిస్మస్ రోజున ఏ విధంగా ఎఫ్రాత్ అనేటువంటి బెత్లెహేము ప్రాంతంలో ఆయన జన్మించడానికి ఇష్టపడ్డాడో, నువ్వెంత తృణీకరించబడినా, నీ కుటుంబంలో నువ్వెంత త్రోసివేయబడినా, నీ యొక్క సమాజంలో గుర్తింపు లేని స్థితిలో నీవు ఉన్నా కానీ నీవు నా ప్రభుకి చోటు ఇచ్చినట్లయితే నీ హృదయంలో నుంచి నా యేసు ప్రభువారు జన్మించి నీ జీవితంలో ఈ 2025వ సంవత్సరంలో కూడా నిజమైనటువంటి క్రిస్మస్ జరుపుకునేటువంటి చక్కని సదవకాశాన్ని ప్రభు నీకు ఇస్తాడు. మనం ఏమి ఇవ్వాలంటే మనకు ఆయనకి హృదయంలో చోటు ఇవ్వాలి. అదే క్రిస్మస్. హృదయంలో చోటు ఇవ్వడమే అసలు క్రిస్మస్. ఈరోజు నువ్వు ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని డెకరేషన్లు చేసుకున్నా, ఎన్ని షాపింగ్లు చేసుకున్నా, ఎన్ని విధాలుగా నీ జీవితంలో క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నా, నీ జీవితంలో గనక క్రీస్తుకు చోటు ఇవ్వకపోతే, నీ హృదయంలో చోటుకి ఇవ్వకపోతే గనక అది క్రిస్మస్ ఆరాధన కానే కాదు. దయచేసి ఆయన పుట్టినటువంటి స్థలము బెత్లెహేము అనగా ఎన్నికలైనటువంటి ప్రాంతం. దాన్ని బట్టి మనం చూసినట్లయితే సామాజికంగా అణిచివేయబడిన ప్రాంతంలో ఆయన జన్మించాడు. తర్వాత మనం చూసినట్లయితే ఆయన పెరిగిన ప్రాంతం అనిశ్చితమైనటువంటి పెంపకం. ఆయన ఎక్కడ పెరిగారంటే నజరేతు. అంటే కదండి, ఇప్పుడు మన పిల్లలు వస్తూ ఉంటే కనుక ఏ ఊరు నుంచి వస్తే కనుక, ఇప్పుడు మనకి నరేష్లు ఎక్కువ మంది ఉన్నారు. నరేష్లు చెప్పేటప్పుడు ఏమంటారు? ఎల్వి నగర్ నరేష్ అంటే ఆ ప్రాంతంలో ఉంటున్నాడు కాబట్టి ఆ ప్రాంతం నరేష్ అంటారు. లేకపోతే పనుల తమ్ముడు ఎక్కడి నుంచి అన్ని ఊరు పేరు పెట్టి ఆ వ్యక్తిని పిలవడం అనేది సర్వసాధారణ, మనకు అలవాటు. అలాగే యేసు ప్రభువుని ఎవరు చూసినా కానీ ఏమంటారంటే ఈయన నజరేయుడైన యేసు, ఈయన ఒక వడ్రింగ్ వాడి యొక్క కుమారుడు, ఈయన మన మధ్య ఎదిగినటువంటి వ్యక్తి అని చెప్పి నజరేతు 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 అనేటువంటి మాట వాడుతూ ఉంటారు. అంటే నజరేతుని గురించి ఆల్రెడీ ఇంతకుముందు ఒక ప్రసంగం చెప్పాను గత కాలంలో. అయితే మరలా నేను అంతా కూడా వివరించిన కానీ నజరేతు అనేటువంటి ప్రాంతం యేసు ప్రభువారు పుట్టినటువంటి ఆ నజరేతు అనేటువంటి ప్రాంతం చూడండి. యోహాను శుభవార్త 1:46 వచనంలో నతానేలు ఏమని మాట్లాడతాడు ఆ యొక్క ఊరు కోసం? చూడండి, ఆ ఊరు కోసం. అందుకు నతానేలు, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగుగా, వచ్చి చూడమని పిలుపు అతనితో అనెను. యేసు ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నతానేలు అడుగుతున్నాడు, ఈయన ఏ ఊరు వాడు? ఎంత చక్కగా ప్రసంగం చేస్తున్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు, ఏ ఊరు వాడు అని అడిగితే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు ఈయన నజరేయుడు అనేటువంటి యేసు అంటారు. గలిలయ ప్రాంతంలో కొన్ని ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు, కొన్ని ప్రసిద్ధి చెందని ప్రాంతాలు ఉంటాయి. అంతే కదండి, మనం అందరం అనుకుంటాం మనం అనుకున్నట్లుగా మన భారతదేశంలో అన్ని ప్రాంతాలు డెవలప్ అయినాయా? అవలేదు. కొన్ని ప్రాంతాలు వెనకబడినటువంటి ప్రాంతాలుగా పిలువబడతాయి. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ కొన్ని ప్రాంతాలు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అలాగే గలిలయ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినాయి, కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందలేని ప్రాంతము నజరేతు. ఎందుకనంటే ఆ నజరేతు అనే ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా వెట్టి చాకిరి చేసేవారు. ఆ నజరేతు అనే ప్రాంతం ఉన్న వారందరూ కూడా వ్యవసాయం చేసుకుంటుండేవారు. ఆ నజరేతు అనే ప్రాంతం ఉన్న వారందరూ కూడా ఆ గొర్రెలను మేపుకుంటూ, లేదంటే గనక ఆ సమాజంలో దూరంగా, ఊరికి దూరంగా ఉండేటువంటి ప్రదేశం ఇది. సెఫోలియస్ అనేటువంటి ప్రాంతము బాగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. ఆ ఊరికి దగ్గరగా, చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతము ఈ నజరేతు అనేటువంటి ప్రాంతం. ఈ నజరేతు అనేటువంటి ప్రాంతంలో యేసు ప్రభువు వారు పుట్టారు.
యేసుప్రభు ఎదిగారు అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు నతానీయులకి ఏం తెలుసు అంటే ఆ ఊరంటే పెద్ద అప్రసిద్ధి చెందిన ప్రాంతం కాదని చెప్పి, ఏంటి నువ్వు ఇలాగంటున్నావు, నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలుగుతాదా అంటే నతానీయులు ఎంత ప్రశ్నార్థంగా అడుగుతున్నాడంటే ఆ ప్రాంతం ఏ ప్రాంతము చెడ్డ ప్రాంతం. అంటే ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా చెడ్డవారు. ఆ చెడ్డవారిలో నుంచి, ఆ పనికిరాని వారిలో నుంచి మంచిది రాగలుగుతుందా, నాకు నమ్మశక్యం కావట్లేదు అని అనుకుంటున్నాడు. ఇదే మన యేసయ్య. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో, నా బ్రతుకులో నా యేసు ప్రభు వారికి చోటిస్తే ఇంత భయంకరమైన త్రాగుబోతూ మారాడా, ఇంత భయంకరమైన తిరుగుబోతూ మారారా, ఇంత భయంకరమైన పాపిష్టురాలు మారారా అని చెప్పి నిన్ను గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి అనేకులు ప్రశ్నార్థంగా మాట్లాడుకున్నట్లుగా చేయడానికి నా యేసు ప్రభు వారు సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు అనేక మంది జీవితాలు మార్చుకుని ప్రభుకి తన జీవితాలు అంకితం చేసుకుని ఈ రోజున చక్కగా ప్రభుని వెంబడిస్తున్నారంటే, చక్కగా ప్రభుని ఆరాధిస్తున్నారంటే మీ బంధువులందరూ కూడా చూసి నిజంగా ఈడు మారాడా, నిజంగా మారిందని చెప్పి నతానీయులు ఆ రోజున నజరేతును గూర్చి ఆశ్చర్యకంగా ఏ విధంగా నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలను అని చెప్పేసి ఆశ్చర్యం వ్యక్తపరిచినట్లుగా నీ కుటుంబంలో నీ యొక్క భర్తని, నీ కుటుంబంలో బిడ్డల్ని, నీ కుటుంబంలో భార్యని, ప్రతి ఒక్కరిని కూడా నా యేసయ్య నిన్ను గూర్చి ఆశ్చర్యపోయేట్లుగా చేయగలడు. అది నా యొక్క ఉన్నతమైన దేవునికి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయచేసి వాక్యం వింటున్న ప్రియమిట్లారా, నజరేతు అంటే మనం చూసిన అనిశ్చితమైనటువంటి ప్రాంతము. అంటే ఇలాంటి ప్రాంతంలో పెరిగాడు. అంటే ఎన్నిక లేని ప్రాంతము, భయంకరమైనటువంటి మంచి లేని ప్రాంతంలో ఆయన ఎదిగినప్పటికీ కూడా తామర పుష్పం వలె భయంకర మురుకులో ఉన్నప్పటికీ కూడా ఆ మురుకు అనేది ఆ తామర ఆకు మీద ఏ విధముగా అయితే పట్టకుండా అది జాగ్రత్తగా ఉంటాదో అలా నా యేసు ప్రభు వారు ఎదిగారు. వాక్యాన్ని ప్రభులారా, నేను రక్షించబడ్డాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నాకు ప్రజలతో ఏ సంబంధం లేదు, నేను ఎవరితో మాట్లాడను అనుకుంటే అది క్రైస్తత్వం కాదు. నీవు నేను కూడా ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా, ఈ లోకంతో కలిసి బ్రతుకుతున్నప్పటికీ కూడా, ఈ లోకస్తులతో మనం జీవిస్తున్నప్పటికీ కూడా సముద్రంలో చేప గుప్పెలాగా అంటదో అలాగే ఈ రోజుల్లో మన అందరి జీవితాల్లో కూడా ఈ లోకం ఉన్నటువంటి మాలిన్యత మన కంటకుండా నా ప్రభు ఎదిగినట్లుగా మనం ఎదగడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆయన ఆధారంగా చేసుకుని నీ జీవితంలో ఈ 2025 సంవత్సరంలో నిజమైన క్రిస్మస్ ఆరాధన నీ బ్రతుకులో చేసుకున్నట్లయితే గనక నీ ప్రాంతం ఎంత భయంకరమైనదైనా, నీ చుట్టుపక్కల ఉన్నవారు ఎంత భయంకర వ్యక్తులైనా, నీ గ్రామంలో ఉన్నవారు ఎంత భయంకరంగా నిన్ను ప్రేరేపించిన వారైనా నీ జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి రీతిలో బ్రతకడానికి అది సాధ్యమని చెప్పి నా యేసు ప్రభువారు అంత పరిశుద్ధంగా ఉన్నటువంటి స్థలంలో బ్రతకలేదు. నా యేసు ప్రభువారు అంత అనుకూలమైన ప్రాంతంలో బ్రతకలేదు. మీకు అందరికీ తెలుసు, దానియేలు భయంకరమైన ప్రాంతంలో ఎదిగాడు, దేవుని కోసం యథార్థంగా బ్రతికాడు. యేసేపు భయంకర శోధన ప్రాంతంలో బ్రతికాడు, దేవుని కొరకు నమ్మకస్తుడిగా జీవించాడు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే భక్తులు అనబడిన వాళ్ళు అనేక మంది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతీయ పరిస్థితులకి, చుట్టుపక్కల ఉన్న స్నేహితుల యొక్క ప్రభావాలకి పడిపోకుండా, జారిపోకుండా నా యేసు ప్రభు, నా దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించారు, ఉన్నతమైన కృపను పొందుకోగలిగారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఆయన ఎదిగినటువంటి ప్రాంతానికి ఏం చూపిస్తుందంటే నా దేవునికి సమస్తము సాధ్యమే. నీ హృదయంలో గనక భక్తిగా బ్రతకాలి, నీ హృదయంలో గనక దేవుని కొరకు బ్రతకాలి అనే ఒక తీర్మానం నీ జీవితంలో తీసుకుంటే నీ జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా ఎదిరించడానికి నీకు దేవుడు గొప్ప శక్తి ఇస్తాడు అని చెప్పి ఆయన నీకు నాకు కూడా మాదిరి ఉంచిపోయాడు. ఏముంచిపోయాడండి? మాదిరి ఉంచిపోయాడు. అయితే ఈ సమయంలో నేను చాలా సందర్భంలో హెరోద్ అనేవాడు ఏ విధముగా హింసకి గురి చేశాడో వాడి గురించి టూకి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఓకేనా? క్రిస్మస్ సందర్భంగా రాత్రి మనము క్రిస్మస్లో నాటిక అంటే స్కిట్ వేసేటప్పుడు చాలామంది మీకు పరిచయం చేశారు. మరియమ్మను పరిచయం చేశారు, యేసేపుని పరిచయం చేస్తారు, దూతను పరిచయం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపని పరిచయం చేస్తారు. అవునా కాదండి? ఇంకా మనం చూసినట్లయితే అందరికంటే ఎక్కువగా హుందాగా ఎవడు కనపడ్డాడు? మా ప్రభాకర్ రెడ్డి కనిపించాడు. ఎవడు? హెరోదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉన్నాడండి హెరోదు? ఎంత గర్విష్ఠిగా ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రతి పాత్ర నీ జీవితంలో ఏదో ఒక నేర్పిస్తుంది. అవునా కాదండి? అక్కడ ఉన్నటువంటి మరియా, యేసేపు త్యాగం చేస్తారు వాళ్ళ జీవితాలని. ఏం చేశారండి?
త్యాగం. క్రిస్మస్ అంటే త్యాగం. మొదటి క్రిస్మస్లో త్యాగం ఉంది. రెండోదిగా అక్కడ ఉన్న గొర్రెల కాపురులు కూడా వాళ్ళు ఇన్నోసెంట్, అంటే కపటం లేని వారు. విన్నారు, విశ్వసించారు, గొర్రెలు విడిచిపెట్టారు, ప్రభు సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు. దూతలు వారు పరలోక సైన్య సమూహంతో దిగి వచ్చి ఆనందాన్ని వ్యక్తపరిచారు, సంతోషాన్ని వ్యక్తపరిచారు. కొన్ని వేల సంవత్సరాలకు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తని ఈ లోకాన్ని తీసుకురావడానికి నేను వెళ్తానని చెప్పేసి సంతోషంగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి అద్భుతమైన ఘటన మొదటి క్రిస్మస్. ఇదిగో సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమయు ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగుతుంది అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఉన్నతమైనటువంటి పరిచర్య చేయడానికి దేవతలు సిద్ధపడి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రైజ్ ది హల్లెలూయా. అక్కడ ఉన్న జ్ఞానులు వాళ్ళ జ్ఞానాన్ని పక్కన పెట్టి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి గర్వాన్ని పక్కన పెట్టి, జ్ఞానులు వచ్చి మోకరించి ప్రభుకి ఏమిచ్చారండి? కానుకలు, బంగారము సమర్పించారు. అంటే ఆయన లోకరక్షకుడు అని చెప్పి వాళ్ళు గుర్తెరిగి ఆయన పూజించారు, ఆయన కానుకలు సమర్పించారంటే ఆయనకున్నటువంటి ఉన్నతమైనటువంటి క్రిస్మస్ జరిగినటువంటి ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటాం. కానీ హెరోద్ అనేవాడు గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హెరోద్ అనేవాడు క్రీస్తు పూర్వం 73వ సంవత్సరంలో, అంటే ప్రభు జన్మించడానికి 73 సంవత్సరాల క్రితము వాడు జన్మించాడు. ఇతడు ఏదోమీయుడు. ఎవరండి? ఏదోమీయుడు. తండ్రి పేరు అంటిపేటర్. ఇతడు ఏదోమీయుడు. ఓకే. ఇతని యొక్క తల్లి పేరు మనం చూస్తే అరేబియన్ రాజకుమార్తె. ఓకే. అయితే వీడికి మంచిగా మాట్లాడేటువంటి చాతుర్యం ఉంది, రాజకీయ ప్రావీణ్యత ఉంది. కాబట్టి అప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి గొప్ప సామ్రాజ్యము రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యంలో ఈ యొక్క హెరోద్ అనేవాడు చక్కని స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నాడు. చురుగ్గా ఉండేవాడు, ప్రతి దాంట్లో కూడా చురుగ్గా ఉన్నటువంటి కారణాన్ని బట్టి వాడు యూదుడు కాపోయినప్పటికీ కూడా యోధా మతంలో యోధా ప్రాంతంలో వాడు పుట్టలేనప్పటికీ కూడా వాడిని ఏం చేశారంటే వీళ్ళు, నువ్వు వెళ్ళి ఈ యోధా ప్రాంతాన్ని పరిపాలించు, యెరూషలేము ప్రాంతాన్ని పరిపాలించు అన్నాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇవ్వబడిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేను ఒక ఉన్నతమైనటువంటి చక్కని పరిపాలన చేయాలనే ఉద్దేశంతో వీడు దుర్మార్గుడైనప్పటికీ కూడా ఇంచుమించుగా 33 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 37వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 4వ సంవత్సరం వరకు కూడా, అంటే ఇంచుమించుగా 33 సంవత్సరములు పరిపాలన చేశాడు. పరిపాలన చేసినటువంటి ఈ యొక్క టైంలో వాడు మంచి ఉన్నతమైన కట్టడాలు కట్టాడు. వాడు మనిషి దుర్మార్గుడే కానీ వాడు కట్టిన కట్టడాలు అద్భుతంగా ఉంటాయి. ఇంచుమించుగా తన యొక్క రాజ్యంలో ఉన్నప్పుడు 3 రాజధానులు కట్టాడండి, రాజభవనాలు కట్టాడు. 3 రాజభవనాలు. వాడు కట్టిన కట్టడాలు అద్భుతమండి. మందిరం నిర్మించాడు. అంటే వీడు హృదయం కట్టినవే కానీ చేసేటువంటి పనులు మాత్రం అందరికి ఎలా కనపడుతున్నాయి? గొప్పగా కనపడుతున్నాయి. ఈ క్రిస్మస్ రోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. దయచేసి మనము చేసేటువంటి పనులు గొప్పగా ఉండొచ్చేమో కానీ హెరోదు వలె మన హృదయము కఠినమైనటువంటి హృదయంగా ఉండకూడదు, మాంసం హృదయంగా ఉండాలి. హెరోదు యొక్క స్వభావం ఏంటంటే పైకి అది ఎవరు కట్టారు అంటే గనక తన యొక్క ఘనత కొరకు అద్భుతమైన కట్టడాలు కట్టాడు. ఆ రోజుల్లో టెక్నాలజీ లేని ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి కట్టడాలు, అవన్నీ కూడా చెప్పడానికి సమయం లేదు కానీ అద్భుతమైన కట్టడాలు ఇతను కట్టాడు. అయితే ఇతని జీవితంలో చేసినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి మనం చూసాం కదండి. రాజకాంక్ష ఎక్కువ. ఏంటండి? రాజకాంక్ష అంటే నేను రాజుగా నేనే ఉండాలి, చచ్చిపోయేంత నేనే ఉండాలి అనేటువంటి ధోరణి వీడిది. ఓకేనా? దయచేసి ఇది కూడా హెరోదు స్వభావమే. ఓకేనా? హెరోదు స్వభావం ఏంటి? నేనే ఉండాలి, నేనే కనపడాలి, నేనే ఘనపరచబడాలి. ఇది హెరోదు యొక్క స్వభావం. దేవుని వాక్యం ప్రేమికులారా, ఇలాంటి ఈ ఉదయకాల సమయంలో హెరోదు లాంటి మనస్తత్వం ఎవరికైనా కలిగి ఉందేమో చూడండి. సో అది కాబట్టి హృదయమేమో కఠినం, పైకి మాత్రం వీడు చేసేటువంటి పనులు మాత్రం చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటున్నాయి. ఇలా ఉన్నటువంటి వ్యక్తి వీడికి అడ్డుగా, రాజకీయంగా అడ్డుకొచ్చిన ప్రతి ఒక్కరిని చంపేస్తాడు. 2 కొడుకులను చంపేశాడు, తల్లిని చంపేశాడు. ఎవడో చెప్పినటువంటి మాట విని తన భార్యని, తనెంతగానో ప్రేమించినటువంటి భార్యని ఏం చేశాడండి? చంపేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భార్యను చంపేశాడు.
2 కొడుకులను చంపేశాడు. ఇంకా చెప్పాలంటే చచ్చిపోయేటప్పుడు మూడో కొడుకుని కూడా చంపేశాడు. అంత దుర్మార్గుడు. అంటే వీడికి ఏమి లేదండి, ఏమి లేదు. వెరీ గుడ్. దయాగుణం లేదు, మనిషిని అర్థం చేసుకునే గుణం లేదు, ప్రేమించే గుణం లేదు. ఈ రోజున హేరోదు లాంటి స్వభావం గలవారు ఎంతమంది లేరు? హేరోదు లాంటి మనస్తత్వం గలవారు ఎంతమంది లేరు? నీవు నేను కూడా హృదయం కఠినం చేసుకుని ప్రవర్తించినట్లయితే ఈ రోజున నీవు నేను కూడా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే హేరోదు లాంటి స్వభావం కలిగి ఉంటున్నాం. హృదయం కఠినం చేసుకునేవారుగా ఉండొద్దండి. నీకు అడ్డొస్తే ఎవరినైనా కానీ ఆధ్యాత్మికంగా చంపేస్తున్నాం. మాటల ద్వారా, ప్రవక్తన ద్వారా, క్రియల ద్వారా ఈ రోజున మనం ఎంతమందిని చంపేసేవారుగా మనం ఉంటున్నామంటే, దూరం చేసుకుని మనం ఉంటున్నామంటే నీవు నేను కూడా హేరోదులమైన సంగతిని గుర్తెరగాలి. వీడెంత దుర్మార్గుడంటే వీడు చేసిన దుర్మార్గ పనులు బట్టి నేను చచ్చిపోతే వాడికి ఒక కిడ్నీ వ్యాధి వచ్చింది. చచ్చిపోయేటప్పుడు కిడ్నీ వ్యాధి వస్తే వాడు ఎంత దుర్మార్గుడో చూడండి. నేను చచ్చిపోయేటప్పుడు నా కోసం కంపల్సరీ యోధావారు ఎవరో కూడా ఏడరు. ఏడుస్తారండి? ఎవరు ఏడరు. ఎందుకని వాడు చేసిన దుర్మార్గులు పని చచ్చర్రా బాబు అనుకుంటారు. ఓకేనా? మనం చనిపోయేటప్పుడు నలుగురు కన్నీరు కార్చేట్లుగా బ్రతకండి. చచ్చర్రా అనుకునేట్లుగా బ్రతకొద్దు. హేరోదుల్లాగా నీ కోసం 10 మంది ఆలోచించేట్లుగా బ్రతుకుతాం. స్వార్థాలు పక్కన పెడదాం. హేరోదు అనేవాడు చచ్చిపోయేటప్పుడు ఎవరో ఒకడు ఏడవరు అని చెప్పి వాడికి తెలిసిపోయి ఒక ఆజ్ఞ ఇచ్చాడు తన చెల్లెలకి. అమ్మా, నేను చచ్చిపోయేటప్పుడు నా గురించి ఎవరు ఏడరు, కానీ ఈ ప్రాంతంలో యెరూషలేమును పరిపాలించిన ప్రాంతంలో కొన్ని ముఖ్యమైనటువంటి పోస్టులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ట్రెజరర్ ఉండొచ్చు, వాడు ఉండొచ్చు, చీడొచ్చు, వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టేసి వాళ్ళందరినీ చచ్చిపోయిన వెంటనే చంపేసేది. అలా చచ్చిపోతే అప్పుడైనా కానీ ఆ ప్రాంతంలో అందరూ కూడా ఏడుస్తారు. ఆడి కోసమని ఏడుస్తారని, ఆ విధంగానే ఏడవాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన. ఇలాంటి స్వభావాలు నేను పోయినా పర్లేదు, కానీ నేను పాడైపోయినా పర్లేదు, నాడు బాగుపడకూడదనే స్వభావం, హేరోదు లాంటి స్వభావం, అలాంటి స్వభావం ఉండకుండా దేవుడు కృప చూపించును గాక. ప్రార్థన చేసుకుందరూ కూడా తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామములకు స్తోత్రాలు. మాలో హేరోదు లాంటి స్వభావాలు ఉన్నట్లయితే తీసివేసి కఠిన స్వభావం లేకుండా, అయ్యా నా తండ్రి, ఇతరులని గాయపరిచే స్వభావాలు లేకుండా ప్రేమించి ఆదరించేటువంటి మంచి స్వభావాలు మాకు దయచేసి ఈ క్రిస్మస్ దినాన్న మేము ఏ స్వభావం కలిగి ఉన్నామో పరీక్షించుకోవడానికి కావాల్సిన కృప దయచేయమని ఆత్మీయ తండ్రి గారి ద్వారా మీరు ప్రత్యేకంగా మాట్లాడమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.